ఎంక్వైరీ చేద్దాము. ఇంతకన్నా ఏం అడుగుతాడు? తర్వాత ప్రశాంత్ అమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే, ఆమె విజ్ఞతకు వదిలేస్తా. పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది. ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకు సంస్కారవంతంగా నన్ను దున్నపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దున్నపోత, గాడిద అని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టాడు. నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా మందికి తెలుసో లేదో, అత్యంత శివభక్తుడు ఎవరు? సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా. అవునా కాదా సార్? నాకు తెలిసి, కరెక్ట్ చేయొచ్చు నేను తప్పు అయింటే, నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే. కాబట్టి దైవ భక్తుని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆ శివుడిని మొక్కిన వాళ్ళప్పుడల్లా వరాలు ఇయటం, వాళ్ళని చంపన మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం, ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా. రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం, పాపం ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం, ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని చంపతుంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఉన్నాడని కాదు. మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత, నాకు తెలుసు ఆయన కూడా ఏడున్నాయి, నాకు తెలుసు ఏడున్నాయి, నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు 500, 1000 కోట్లు ఉన్నాగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి, ఆ మనసులో 500, 1000 ఉందని, అన్న ఒక 5 లక్షలు ఇవ్వు, 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ 5 లక్షలు ఇవ్వు అని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. రకరకాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు. కాబట్టి నాన్న మీద తెలుగుదేశం వాళ్ళు రాసుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు, కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒప్పించగలిగింది, మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా, అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతన్నా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పగలిగింది, చెప్పాల్సింది చెప్పాను. విపిఆర్ గారు కూడా, అయ్యా విపిఆర్ గారు ఇంకా 7,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి. కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి, నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో. తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కానీ పెద్ద మనిషి, ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు, దానం చేస్తాడు, సాయం చేస్తాడని చెప్తున్నారు. పాపం చాలా మంది మైన్ ఓనర్లు 10,000, 15,000 కట్టలేకపోతా ఉన్నారు. దాన్నైనా సరే బాధ్యతగా నువ్వు సిండికేట్లోంచి బయటకు వచ్చావా, లోపలికి వెళ్ళావా? సిండికేట్లోంచి లోపలికి వచ్చావా, బయటకు వచ్చావా పక్కన పెట్టు, ఉన్నావుగా. ఒరే అదైనా తప్పురా అని చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రోజులకు కూడా జరుగుతుంది సార్. స్టిల్ ఈ రోజుకి కూడా శ్రీనివాస మైన్లో ఇల్లీగల్ జరుగుతుంది సార్. మీ అనుచరుడు చేస్తున్నాడా, దానికి బాగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలా. మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైన్లు పెట్టిన రోజున నేనే చెప్తా, సార్ మీరు మంచి పని చేశారు, మిమ్మల్ని తప్పు పట్టాను,
మీకు సంబంధం లేదు, ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా. పెట్టనంత వరకు నువ్వు బాధ్యత